ఏందండి అది చాలా చిన్న పనా మీరు చేసింది? చిన్నగా అనిపిస్తుందా మీరు చేసిన పని? తను ఇలా చెప్పాడు సార్, ఇంకా యూజ్ అవుతుంది కదా నాకు, తనకి హెల్ప్ చేద్దామని చెప్పి ఇలా చేశాను సార్. వేరే ఉద్దేశం అయితే లేదు సార్ నాకు. నేను పొద్దున్న నుండి కష్టపడి ప్రతిదీ రూపాయి కూడబెట్టేదే మీకోసం కదనే. ఇల్లు కట్టింది ఎవరి కోసం? నీకోసమే కదని. రిజిస్ట్రేషన్ కూడా నీకోసమే చేశా. అలాంటిది నువ్వు ఎలా చేయాలనిపించింది? ఒక్కసారైనా నీకు గుర్తు రాలేదా నీకు? నాకు అసలు ఏమైనా చేస్తున్నావా నైట్? నీకు అదే కావాలంటే నేను అది చేసి కూడా పడుకొని ఉంటాను కదా. నాకు అర్జెంట్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు నువ్వు అసలు. నన్ను పట్టించుకోవట్లేదు అసలు. ఎప్పుడు చూస్తే నీ ఆఫీస్ వరకు, నీ పని, నీ దారిలోనే ఉంటున్నావు. నన్ను అసలు పట్టించుకుంటున్నావా నువ్వు అసలు? నీకన్నా ఆ రికవరీ ఏజెంట్ నాకు హెల్ప్ చేసేవాడు బాగా. తనే నా అవసరాలని చూసేవాడు. అసలు నీకు ఏమేం కావాలి? అసలు నీకన్నా క్లారిటీ ఉందా అమ్మా? అప్పుడప్పుడే డబ్బుల కోసం హెల్ప్ చేసినా అంటున్నావు, అప్పుడప్పుడే శారీరకంగా కావాలని హెల్ప్ చేసినా అంటున్నావు. అసలు నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఉందా? నువ్వు డబ్బుల కోసం చేసావా, నీ సుఖం కోసం చేసావా నువ్వు? సార్ నేను డబ్బుల కోసమే చేశాను సార్ ఇదంతా. డబ్బుల కోసం ఎవరితో పడితే వాళ్ళతో ఉంటారా అండి? ఏదైనా చిన్న పని మీరు చేసింది? దాంపత్య జీవితంలో ఇది ఎంత పెద్ద ప్రాధాన్యత ఉంటుంది మీకు తెలుసు కదా. సార్ అంటే తను ఇలా ఈఎంఐ కడతాను నేను అని చెప్పాడు సార్. ఇంకా ఈఎంఐ పోతే ఇంకా చాలా మిగిల్చచ్చు, ఇంట్లో చాలా ఉంటుంది అని చెప్పి నేను చేశాను సార్. అంటే నీ హస్బెండ్ నీకు ఇచ్చిన డబ్బులు నీకే ఇచ్చేసి నీ దగ్గరనే ఉంచుకోమని చెప్పేసి తను నీతో అలా చేసేవాడా? అవును సార్, అవును సార్, దానికే ఒప్పుకున్నాను సార్. ఇంకా మీకు కొంచెమన్నా అనిపిస్తుందా మీరు తప్పు చేసినట్టు? మీకు కొంచెమన్నా ఫీల్ ఉందా అండి? నువ్వు చేసిన పనికి బ్రతకుండగానే జీవోత్సవంలా ఉంటున్నానే. కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఇలాంటి పని చేస్తావని. ఒక్కసారైనా గుర్తొచ్చానని నీకు. నువ్వు నా జీవితమే నాశనం చేసావు. ఇప్పుడు ఏమైంది అసలు? ఇప్పుడు ఏమైంది అసలు? నువ్వు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నాను. నా కళ్ళ ముందే మీరు కనిపిస్తున్నారు. ఇంకేం చెప్పమంటావు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైనా నష్టం జరిగింది? ఇప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు తనతోనే మాట్లాడటం మానేసా కదా, ఇంకా ఉండొచ్చు కదా. అమ్మ మీరు ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు తనతో మాట్లాడతలేను అని చెప్పేసి. అసలు మీ భర్తకు ఎంత బాధ కలిగిందో మీకు కొంచెమన్నా సెన్స్ ఉందా అండి? అర్థమవుతుందా?